ఓం శ్రీ గురుభ్యో నమః. తుంబురు నారదులలో ఎవరు గొప్ప అనే సంశయం వచ్చింది. మరి ఈ సంశయానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చక్కటి కథని చెప్పుకుందాం. నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి తర్వాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది. పరమేశ్వరుడి ఢమరుకం నుంచి సంగీతం ఆవిర్భవించింది. శ్రవణ శుభగమైన ఆ సంగీత కళను లోకానికి అందించి పునీతం చేయాలని మహేశ్వరుడు సంకల్పించాడు. అదే సమయంలో తుంబురుడు, నారదుడు పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చారు. ఆ సంగీత విద్యను తమకు నేర్పాలని అర్థించారు. అర్ధనారీశ్వరుడు అంగీకరించాడు. తుంబురుడు సంగీతం నేర్చుకుని దేవలోకంలో ప్రచారం సాగించాడు. నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ సంగీత కళను పరివ్యాప్తం చేయసాగాడు. కొంతకాలం గడిచింది. కాకతాళీయంగా వారిద్దరూ ఓసారి కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడంతో సంగీతంలో నేను నిష్ణాతుణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అని వాదోపవాదాలు మొదలయ్యాయి. సరే, తీర్పు కోసం సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరూ ప్రవీణులే అంటూ తప్పించుకుందామె. శివుడి చెంతకి వెళ్ళి తమ కలహాన్ని తీర్చమని కోరారు. శివుడు నొప్పించక తానవ్వక తప్పించుకున్నాడు. అప్పుడిక పార్వతీదేవిని ఆశ్రయించారు. మీరు ఆంజనేయుణ్ణి అడగండి, ఆయన గొప్ప సంగీత విద్వాన్మణి అని సలహా ఇచ్చిందామె. తుంబురు నారదులు వింధ్య పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న హనుమను పరీక్షించి మా ఇద్దరిలో గొప్ప ప్రతిభాశాలి ఎవరో చెప్తారా అని కోరారు. మేము వీణలు ఇవ్వండి ముందు అన్నాడు వాయుసుతుడు. తుంబురుడు తన కళావతిని, నారదుడు మహతిని హనుమకు ఇచ్చి ఎదుట కూర్చున్నారు. తుంబురుడి వీణ కళావతి, నారదుడి వీణ మహతి. ఆ రెండింటిని హనుమకిచ్చి ఎదురుగుండా కూర్చున్నారు. మారుతి తన సుమధుర స్వరంతో గానం చేయడం మొదలుపెట్టాడు. తుంబురు నారదుల మధుర మనోహర ఆలాపనను వింటూ పరవశులైపోయారు. తన అపూర్వ గాన మాధుర్యాన్ని అక్కడి కొండరాళ్ళన్నీ కరిగి నీరై ప్రవహిస్తుంటే హనుమ హఠాత్తుగా గానం ఆపేసి చేతిలోని 2 వీణలను ప్రవాహంలోకి విసిరేశాడు. గానం ఆగిపోగానే ఆ నీళ్ళన్నీ రాళ్లుగా మారాయి. తుంబురు నారదులు అవాక్కయ్యారు. అయ్యో, మా వీణలేవి అని వాపోయారు. మీరిద్దరూ మీ సంగీతంతో రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు తీసుకుని పోవచ్చు అన్నాడు హనుమంతుడు. అదే వాళ్ళకి పరీక్ష. తుంబురుడు గానం చేశాడు. రాళ్ళు రాళ్ళుగానే ఉన్నాయి. తెల్లమొహం వేసి అలసి పాడడం మానేశాడు. నారదుడు స్వరం సవరించాడు. రాళ్లల్లో మార్పు లేదు. మళ్ళీ హనుమ గానం చేసి రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు బయటికి తీసి వారికి ఇచ్చాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంతటి చక్కటి కథ కూడాను ఏ విద్యలోనైనా అహంకారం పనికిరాదు. అది ముఖ్యంగా. గర్వం పతనానికి నాంది. నిజానికి మీరిద్దరూ సమానులే, సమాన విద్వాంసులే. మీ విధులను మీరు నిర్వర్తించండి అన్నాడు. అదండి విషయం. హనుమకు నమస్కరించి తుంబురు నారదులు తమ వీణలతో తిరుగుముఖం పట్టారు. నేనే గొప్పవాణ్ణి అన్న అహంకారం ఎక్కువైతే ఎవరికైనా సరే భంగపాటు తప్పదని ఈ వృత్తాంతం మనకి తెలియచేస్తుంది. ఎంత విద్యలు నేర్చినా కానీ అహంకారం పనికిరాదని ఈ చక్కటి కథతో మనకి ఈరోజు ఓ చక్కటి సందేశాన్ని నేర్చుకున్నాం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.